మృత్యుంజయ్ గారు చూస్తూ ఉన్నాం. మొత్తంగా 42% రిజర్వేషన్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ని తొంగలోకి తొక్కింది. గత రిజర్వేషన్ను కూడా తీసివేసి ఇప్పుడు 17% రిజర్వేషన్ను అమలు చేస్తున్న పరిస్థితి. దీంతో బీసీ సంఘాలన్నీ బగ్గుమంటున్నాయి. ఏం చెప్తారు మృత్యుంజయ్ గారు? ఇప్పుడు ఇది ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు రిజర్వేషన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే అది రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాం, మరొకరు అనుకుంటున్నాం, ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం అనుకునేది ఉంటే అది 42 అనుకొని 22 ఉండే 22 17 అయినాయి, 16 అయినాయి. కొన్ని జిల్లాలలో ఒక జిల్లాలో అయితే 0 ఉన్నది, ఇంకో జిల్లాలలో 8% వచ్చింది. దీనికి అంత కారణం ఏందనేటువంటి విషయాలను విశ్లేషించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇది ఇవాళ మొదలైనటువంటి సమస్య కాదు. ఇవి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోపల ఈ అంశాన్ని తీసుకొని 42% రిజర్వేషన్ ఇస్తామని మా కామారెడ్డి ప్రకటన తర్వాత తీసుకొని చట్టబద్ధం చేయడానికి ఏమైతే ప్రయత్నాలు చేసినాయో ఆ ప్రయత్నాలన్నీ కోర్టుల ద్వారా, తర్వాత అదేవిధంగా పార్లమెంట్ల, రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర విఫలమైన తర్వాత మనం ముందున్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంది అనేటువంటి పరిస్థితి లోపల తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మాత్రమే కాదు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ మండల ప్రెసిడెంట్లు, జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కాబట్టి రేపు మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా అత్యవసరంగా ఈ ఎన్నికలు నిర్వహించవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది అనేది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఉత్త రెచ్చగొట్టి ఇది మొండి చేయి చూపెట్టిండ్రు, లేకపోతే పీచెముడు అన్నారు, లేకపోతే ఇది ఇట్లా చేసిన మృత్యుంజయ్ గారు, చట్టంలో ఇవన్నీ లొసుగులు ఉంటాయి, వీటన్నింటినీ పరిష్కరించగలుగుతామా లేదా అనేది తెలియకుండానే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఆనాడు చేసిందా, ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? మేము ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చినట్టయితే 42% రిజర్వేషన్ ఈ రాష్ట్రం లోపల మేము తప్పకుండా చట్టబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. దానికి ఏమేమి అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఎక్కడి నుంచి మొదలైంది, దానికి సర్వే ఏమైంది, తర్వాత డెడికేషన్ కమిటీ ఏం చెప్పింది, ఆ తర్వాత మంత్రుల కమిటీ ఏం చెప్పింది, ఆ తర్వాత ఇంకెవరో ఏం చెప్పారు, ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో ఏ ప్రకారంగా పెట్టినాం, అసెంబ్లీలో పెట్టి అంతకంటే మొదలు ఆర్డినెన్స్ తర్వాత అసెంబ్లీలో జీవో పాస్ చేసారు, జీవో తర్వాత దాన్ని తీసుకుపోయి గవర్నర్కి ఇవ్వమని ఇవంతా జరిగింది. అంటే మేము చేయని ప్రయత్నం వల్ల లేదు. ఈ రాష్ట్రం లోపల కామారెడ్డి ప్రకటన తర్వాత మేము చేయని ప్రయత్నం ఏం లేదు. కాకపోతే ఒక విషయం దయచేసి ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే, కేంద్రంలో మేము లేము, ప్రభుత్వంలో రాష్ట్రంలో మేము ఉన్నాం. మేము రాష్ట్రంలో తప్పకుండా దీని కొరకు మేము మా రాష్ట్ర పక్షాన ఇదంతా చేస్తామని ఉన్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవమైనటువంటి తీర్మానం చేసి, లక్కీ ఏంటంటే ఇప్పుడు నేను అన్ని ప్రతిపక్షాలు కూడా నేను ఇక్కడ ఏకగ్రీవంగా ఈ ఒక నిమిషం ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు చెప్పింది. ఎందుకంటే యునానిమస్ గా అందరూ కూడా దీన్ని మద్దతు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళా నోరు మాట్లాడకుండా పోయి పార్లమెంట్ లోపల దీని కొరకు ఏం చేయాలో ఆ కార్యక్రమం చేయక కనీసం ఆ ప్రభుత్వం నుంచి ఆ జీవో 9 కానీ లేకపోతే దాన్ని ఏం చేయాలి దాని దగ్గర అనేటువంటి విషయాలను పట్టించుకోకుండా ఇక్కడ అసెంబ్లీలో మద్దతు ఇచ్చి సైలెంట్ గా ఉండిపోయారు. ఈ కారణాల వల్ల ఇవాళ మేము అన్నది మాట తప్పినామని అనిపిస్తున్నది. అంతే కరెక్ట్ కావచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఎలక్షన్లు పెట్టడం అనివార్యం అయిపోయింది కదా. నవంబర్ 24 లోపల మీరు మాకు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితులలో గత్యంతరం లేకపోతే ఎలక్షన్లు పెట్టవలసి వస్తుంది. ఈ పెట్టిన ఎలక్షన్లు ఇప్పుడున్నటువంటి రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా తీసుకోవాల్సి వస్తా ఉన్నది. ఓకే, నేను అనేది ఏంటంటే కావాలని ఇట్లా చీట్ చేసిండ్రు, మోసం చేసిండ్రు, ఉత్తానే మాట్లాడినరు. మేమేం ప్రయత్నమే చేయలేదా? రైట్, మేమందరూ